ఇండియా వాళ్ళు ప్రైడ్ ఆఫ్ వైశ్యాస్ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నేను ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడకపోతే చీఫ్ గెస్ట్ చీఫ్ అయిపోతారు. సో మీకు తప్పదు, ఒక 10 మినిట్స్ వినండి. ఈ కార్యక్రమానికి పెద్దలు పిలిచారు. కమిటీ మెంబర్స్ హరి గారు చైర్మన్ గా, మరి శ్రీధర్ గారు సెక్రటరీగా, ఇద్దరు లోకపురుషుల మాదిరిగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భారం మోస్తూ మిగతా మిత్రులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళిద్దరిని ఇంకొక నిమిషం చెప్పాలి, మరి ముందుకు వెళ్తాం. స్పీచ్ పని వచ్చి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక 60,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టడం జరిగింది అక్కడ. అప్పుడు అదే సమయాన హైటెక్ సిటీ రావటం, మా బిల్డింగ్ టోటల్గా ఆక్యుపై కాకుండా ఉండటం, కానీ ఆ టైంలో మా దగ్గర రావటం, నేను ఒక ఫ్లోర్ తీసుకుంటాను అనుకోవాలన్నాడు. తీసుకోమన్నాడు. రెంట్ ఎంత అని అడిగాడు. రెంట్ ఎంత అంటే నువ్వు సంపాదించినప్పుడు ఇవ్వు అన్నాడు. అట్లయితే నేను ఆయన లెక్కేసుకున్నాడు. సంపాదన రెంట్ కన్నా తక్కువ ఉంటుందని నేను 50% ఇస్తానని అన్నాడు. సంపాదనలో 50% షేర్ ఇస్తాను. నువ్వు సంపాదిస్తే రెంట్ ఇస్తే చాలా అన్నాను. మరి ఆయన బాగా సంపాదించాడు. కానీ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఐక్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత చదివినా ఐక్యూ లేకపోతే వేస్ట్ వస్తుంది. మా పని ఐక్యూ ఎట్లుంటుందంటే బాగా సంపాదించాడు. బాగా సంపాదించేదే వచ్చేసేసి అనుకుని రెంట్ తీసుకో అన్నాడు. 100 కోట్లు సంపాదించిన తర్వాత ఛాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. ఆయన చెప్పింది మర్చిపోయాడు. ఇన్కమ్ 50% ఇవ్వాలని. అంకుల్ చెప్పింది మాత్రం రెంట్ ఇస్తే చాలా ఇది స్మార్ట్ గా అంటే తమాషా చెప్పడం అంటే బాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చాలా బాగా చక్కగా ఉంటుంది. ఇంకా ఒక బెస్ట్ నేచర్ ఏమంటే ఎవరైనా మన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే we will try to assist them and he will help them. ఎవరైనా దూరంగా ఉన్నారంటే వాళ్ళని మంచిదాన్ని చూస్తుంటారు. ఎవరు బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైనా ఇబ్బంది పడుతుంటే హెల్ప్ చేసేకి ముందుకు వస్తుంటాడు. గుడ్ జెంటల్‌మెన్. నెట్లో జర్మనీ అమ్మాయిని తీసుకొని వచ్చాడు. జర్మనీలో వైశ్య అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి డౌన్ టు ఎర్త్, చాలా మంచి అమ్మాయి. కనితో కంపేర్ చేస్తే జర్మన్లో ఉంది. మరి ఎట్లుంటారని నేను అనుకున్నాను. షీఈ్ వెరీ గుడ్ లేడీ, చాలా మంచి అమ్మాయి. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ యూ. మరి అదృష్టం అమ్మాయి భాగస్వామి కావడం. సో పని మంచివాడే, అమ్మాయి ఇంకా మంచి. శ్రీధర్ గారు ముక్కు సూటిగా వెళ్తుంటాడు. ఇట్లా అట్లా తిరగడు. పద్ధతిగానే ఉంటాడు. చార్టెడ్ అకౌంట్, మోస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్. ఇంకో కొద్దిగా కష్టంగా ఉంటుంది మాకు అప్పుడప్పుడు. ఏ ఆర్గనైజ్ చేసినా చాలా సిస్టమేటిక్ గా ప్రొఫెషనల్ గా వెళ్తుంటారు. మన అవోపో ఆర్గనైజేషన్ లో కీ రోల్ ప్లే చేస్తుంటారు. ఇంకా ఇంపార్టెంట్ ఏమంటే అవోపాలో స్పెషాలిటీ మన వాళ్ళు జనరల్ గా వైశ్యాస్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు దూరం ఉంటారు. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా మెంబర్స్ గా ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది తింటూ ఉంటారు. మన కమ్యూనిటీలో స్పెషాలిటీ ఏమంటే వేరే కమ్యూనిటీస్ ఎవరు మమ్మల్ని ఒక కమ్యూనిటీగా గుర్తించారు. ఒక ధర్మ సంస్థను, ఒక
సర్వీస్ ఆర్గనైజేషన్, వైశాఖ అంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ చూస్తారు. కానీ కులాలకు మమ్మల్ని అంటగట్టకుండా మన వైశ్యులని చెప్పుకుంటే కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మా పండుగలో వైశ్యుల పండుగలో పాలు పంచుకుంటుంటారు. సో అవొప్ప అలా అందరినీ అట్లా ప్రొఫెషనల్స్ని బిజినెస్ పీపుల్ని దగ్గర చేస్తూ ముందుకు వెళ్తుంటుంది. సో వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆర్గనైజేషన్ ఇంకా కోచర్మంగా సన్యాసరావు గారు ఉన్నారు. పెద్ద ఇబ్బందితో వచ్చారు సన్యాసరావు గారు. నేను ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ తీసుకోపోయి ఎక్కడ కుట్టించుకోనో అది నేను కుట్టించుకోవాలి. అది వేల మందికి అది దీంట్లో పెట్టేస్తుంటాడు, ఫేస్బుక్లో పెడుతుంటాడు. కానీ నా అదృష్టం ఏమంటే రంగుల్లో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాం కాబట్టి కొద్దిగా ఎంత పోటీ పడినా గ్లామర్లో పడలేదు. సో సన్యాసరావు గారు ఎప్పుడు తమాషగా నవ్విస్తూ అందరూ ఆప్యాయతగా ఉంటారు. వెళ్ళిపోయాడా? ఇంకో ఫోటో తీసుకున్నామంటే ఎంతమంది? 2 lakhs పర్సన్ ఫోటో లేకపోతుంది. సో మేము హ్యాపీ టు టేక్ ఫోటో విత్ హిమ్ ఆల్ ది టైమ్. ఆయన తీసుకోకుండా మేము ఏంటంటే పూర్ణ చంద్రశేఖర్ గారు మాకు సీఈఓగా ఉండే వాళ్ళు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఆల్ ఇండియాలో అన్ని దగ్గర ఆఫీసులు పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా స్పోర్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఏదో మెట్టేటప్పుడు అమ్మో అన్నాడు, లేకపోతే చాలా స్మార్ట్ మ్యాన్, బాగా మంచివారు. వారు కూడా దీంట్లో అసోసియేట్ అవుతున్నారు. ధన్యవాదాలు. అనిల్ గుప్తా ఉన్నాడు, అనిల్ వెళ్ళిపోయాడు బెంగళూరు. ఈ అబ్బాయితో పెద్ద ఇబ్బంది, ఎక్కడ చూసినా ఫేస్బుక్లో ఈయన కలుపుకుంటారు. శివకుమార్ ఇమ్మడి గారు ఉన్నారు, సుధీర్ గారు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, రాంబాబు గారు ఉన్నారు, రాములు గారు, నంబేర్మల్ గారు ఉన్నారు, సెక్రటరీ జనరల్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, మద్దాయి మేడా నరసింహులు గారు ఉన్నారు. అందరికీ నన్ను నా మిత్రులందరినీ మీరు పిలిపించి మా గౌరవించినందుకు సదా వారి తరఫున, నా తరఫున, వచ్చిన అతిథుల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహానుభావుల్లో మహానుభావులు అంతా ఇక్కడ ఉన్నారని, అలాంటి వారిలో వాళ్ళతో సహా వాసా శేషగిరిరావు గారు, మధుసూదన్ రావు గారు, జగదీశ్వరరావు గారు, శివకుమార్ గారు, సుబ్రహ్మణ్య గారు, సరీష్ కుమార్ గారు, భరత్ గుప్తా గారు, ఇమ్మడి పృథ్వీ తేజ్ ఇమ్మడి గారు, శ్రీనివాసం గారు, విక్రమ్ కైలాస్ గారు, వీళ్ళందరూ ఇక్కడ రావటం. చాలామంది మన వాళ్ళు ఇటువంటి కార్యక్రమాల్లో రారు, పిలిచిన వారందరూ వచ్చారు. ఇట్స్ గ్రేట్. వాళ్ళ కమిటీ వాళ్ళు కూడా మన వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ నుంచి తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా కలుస్తుంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలీగా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కలపకుండా దూరం దూరం అన్నట్టు వాళ్ళు దూరంగానే ఉంటారు. సో మనం ఎన్నో ఆర్గనైజేషన్స్, మన ఆర్గనైజేషన్స్ ఎడ్యుకేషన్గా మరి హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడంలో కానీ, దేశంలో మన కమ్యూనిటీని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొద్దిమంది వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్నారు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. సో రాని వారికి, వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ ఏమంటే, ఢిల్లీలో తెలుగు వాళ్ళ దగ్గర రాణించేవాళ్ళు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక తెలుగు వాళ్ళకి అక్కడ గౌరవం పెరిగింది.
ఢిల్లీలో. మన వాళ్ళు చాలా మంది ఉద్యోగాలు ఉండటమే, అక్కడ పోస్టింగ్లు ఇవ్వటమే కాకుండా చాలా గౌరవాన్ని పెంచారు. అలాగే అధికారులు మన వైశ్య కమ్యూనిటీలో కొద్దిగా దూరంగా ఉంటారు. దూరంగా ఉంటే పర్లేదు సార్. కమ్యూనిటీ మన వైశ్య కమ్యూనిటీ ఎవరు కులంగా చూడరు, ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ గానే చూస్తారు. మీరు ఎప్పుడు ఏమి అనుకోని పర్లేదు, మన వాళ్ళకి ఎప్పుడు మీరు అసోసియేట్ కావచ్చు. ఎందుకంటే మన దగ్గర వ్యాపారస్తుల దగ్గర అన్ని కులాలు అన్ని మతస్థులు మన దగ్గర వస్తారు, మనం అందరితో కలిసిపోతుంటాం. సో మీ అందరూ మరీ రిక్వెస్ట్ చేసేదంటే మన వాళ్ళతో అసోసియేట్, మన వాళ్ళు ఎక్కడ పొరపాటుని ఇబ్బందులు పడుతున్నా వాళ్ళకి ఏమైనా సేవ చేసేది చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. అందరూ ఫ్యామిలీ గురించి మొదలు పెట్టారు, నేను కూడా ఫ్యామిలీతో మొదలు పెడతాను. మా అమ్మ 93 years, స్టిల్ ఈజ్ యాక్టివ్, వెరీ యాక్టివ్, బాగానే ఉంటారు. ఆమె చాలా లక్షణాలు నాకు వచ్చినాయి. మరి అలాగే బాగా చార్టబుల్ మైండ్ ఉండేది, అవి నాకు సంక్రమించాయి. నా వైఫ్ లక్ష్మి, ఆమె రావడమే కాకుండా లక్ష్మి ఎప్పుడు నాతోనే ఉండేదట. ఇంకా నా తమ్ముడు లక్ష్మణుడు మాదిరే ఇక్కడ ఉన్నాడు. నా తమ్ముడు వైఫ్ నా సిస్టర్ జయంతి గారు, మంచి పోస్టు, ఎప్పుడు పోయినా అందరికీ గౌరవిస్తారు, బాగున్నారు. మా సిస్టర్స్ కొంతమంది వసంతకు వచ్చారు, మా బావగారు వచ్చారు, కృష్ణమూర్తి గారు వచ్చారు, ఇంకా మొత్తం 4 సిస్టర్స్. అందరూ చాలా హ్యాపీ ఫ్యామిలీగా ఉన్నాం. అలాగే నా కొడుకు, కూతుళ్ళు, అల్లుళ్ళు, ఇద్దరు అల్లుళ్ళు, అందరూ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ. మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. అందరూ చక్కగా వాళ్ళందరి అసోసియేషన్ చక్కగా ఉన్నందుకే నేను కొద్దిగా సమాజానికి సేవ చేసేదానికి అవకాశం కలుగుతుంది. ఇక ఒక కమ్యూనిటీ లీడర్గా, ఒక పాలిటీషియన్గా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక స్పోర్ట్స్ లవర్గా, ఒక కల్చరల్ యాక్టివిటీస్లో ఎప్పుడు లీడ్ తీసుకునేవాడిగా కొన్ని విషయాలు, ఫ్యూ థింగ్స్ ఐ విష్ టు సే. మొట్టమొదట మన కమ్యూనిటీ గురించి నేను చెప్తూ ఉంటాను. వేదకాలం నుంచి మన కమ్యూనిటీ హిస్టరీ ఉంది. వేదకాలం నుంచి బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు. ఓమార్ రాజశేఖర రెడ్డి గారు ఒకతూరు మాట్లాడుతూ, నేను రోషే గారు తీర్చారు చేసేటప్పుడు, ఆయన తీర్చారు చేసేటప్పుడు ఓ మాట తమాషగా అన్నారు, మేమంతా శూద్రులు వెంకటేష్ గారు చేసే వృత్తిని బట్టి మనం వ్యాపారాలు చేస్తారు. వైశ్యులు కుండలు కుమ్మరులు చేస్తారు, కుమ్మరులు వృత్తి, చాకులు పని చేసేవాళ్ళు చాకులు, మంగళ పని చేసేవాళ్ళు మంగళలు, ఇలా వృత్తిని బట్టి కులాలు ఉంటాయి. ఆ వృత్తులు కొన్ని దెబ్బతింటూ వస్తున్నాయి. అంటే బీసీలుగా పెట్టి వాళ్ళకి కొద్ది ఫండ్స్ ఇస్తున్నారు గవర్నమెంట్. ఎస్సీ వాళ్ళకు ఎప్పుడో తాతల లెవెల్లో వాళ్ళని అనగదొక్కామని ఇప్పుడు మన మీద రెవెన్యూ మాదిరి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎస్సీ కమ్యూనిటీ. మరి మన గాంధీ మహాత్ముడు కానీ, పొట్టి శ్రీరాములు గారు కానీ వాళ్ళ కోసం ఫైట్ చేసింది మర్చిపోరాదని ఎప్పుడు ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి నేను చెప్తుంటాను. మా వాళ్ళు 6 వయసులు ఎప్పుడు మీకు సర్వీస్ చేసే దాంట్లో మేము ముందుండి చేశాము. మెయింటైన్ డిస్టెన్స్ చేసుకుంటాను, ఇలా చెప్తూ ఉంటాను. కమ్యూనిటీ విషయాల్లో వచ్చేప్పటికీ నేను చాలా సెన్సిటివ్గా ఉంటాను. ఎందుకంటే మన కమ్యూనిటీలో మన ప్రొఫెషనల్స్, అంటే మన వాళ్ళు ఉద్యోగస్తుల్ని ఆదుకునేదానికి ఎవరు ముందుకు రారు. లేకపోతే మన కమ్యూనిటీ ఎవరో బిజినెస్ ఎఫెక్ట్ ఎవరో ఆదుకునేదానికి చాలా తక్కువగా వస్తుంటారు.
సో దానిట్లో నేను ఎప్పుడు కొద్దిగా సెన్సిటివ్గా ఉండి కొద్దిగా ఎమోషనల్గా అసోసియేట్ అయ్యి నాకు వీలైనంత సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్తుంటాను. మామూలుగా నేను దుబాయ్లో చెప్పింది ఇప్పుడు చెప్పేది ఒకటే, ఒక సబ్జెక్ట్ మాత్రం రిపీట్ చేస్తాను. భయం అనేది నాకు ఎప్పుడు జీవితంలో నేను చూడలేదు. టీచ్ ఎడ్యుకేషన్ నేను భయపడతాను. అది మన కమ్యూనిటీ అందరూ నేర్చుకోవాలనిపిస్తాను. అలాగే ఎందుకంటే మన కమ్యూనిటీలో మొత్తం మామూలుగా మనం చాలా పెరిగిపోవాలని ఉంటాం. ఎందుకో భయపడుతుంటాం, ప్రతి విషయానికి భయపడుతుంటాం. ఆ భయం అనేది మనం ఎప్పుడు కోరుకుంటామో నేను ఎప్పుడు జరగబడి మనం తప్పు చేయకుండా ఉండాలి. తప్పు చేస్తే రిపీట్ చేయకుండా ఉండాలి. అంతేగాని మనం దాంట్లో ఇటీవల నేను కొద్దిగా చూశాను. మన వ్యాపారస్తు విక్రమ్ కైలాస్ అభినందించారు. విక్రమ్ ఏమంటే వాళ్ళ కాంట్రాక్ట్లంతా స్టేట్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేశారు. ఏమన్నా భయపడుతున్నారా అని చూశాను. ఏం లేదు, ఫీవర్స్ స్ట్రాంగ్ అయినా ఏం లేదు. లేకపోతే మేము తెచ్చుకుంటాం, ఎక్కడ పోతారు వాళ్ళు, కోట్లు కొట్లాడతాం, దాంట్లో కొట్లాడతాం. దట్ టైప్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ రిక్వైర్డ్ ఎవరిబడి. సో నేను కూడా రాయలసీమ బ్లడ్ కదా అనుకున్నాను. సో రాయలసీమ బ్లడ్ అందరికీ ఉండాలి, మన ఆర్వైషన్ అందరికీ ఉండాలి. మరి అలాగే నాకు సంబంధాలు పొలిటికల్గా అంటే మా ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీలోనే పుట్టాను కాబట్టి, అలాగే అగ్రికల్చరలిస్ట్ ఫ్యామిలీ వేల కొద్ది ల్యాండ్స్ ఉన్నది. అది ఇండస్ట్రీస్ 1907లో పెద్ద ఇండస్ట్రీస్ పెట్టారు తాతలు. సో ఇవన్నీ మా అంకుల్ వాళ్ళ 6 మంది అందరిది నాకు అభినయం, అందరి మంచి లక్షణాలు నాకు అభినయం. దట్స్ వై ఐ బికమ్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఆల్ రెస్పెక్ట్స్ అంటే బిజినెస్లో కొన్ని ఏమైనా బాగా ఉంటే నేను జస్ట్ చేయగలుగుకునేసేసి అప్పులు ఎప్పుడో బయటకు వచ్చేస్తున్నాను. ఐ విల్ నాట్ కంటిన్యూ దట్ బిజినెస్. మనం అటాచ్మెంట్ పోయి వ్యాపారాలు మంచివి కాదన్నప్పుడు షుడ్ జస్ట్ వాష్ అవర్ హ్యాండ్స్. అప్పులు లేకుండా బయటకు వచ్చేసేసి ఏది బాగుంటుందో దాంట్లో ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. అలా సక్సెస్ఫుల్ స్టోరీ నాకు నడుస్తూ వచ్చింది. అలాగే చాలా మంది మీరు చూస్తున్న చాలా మంది మన కమ్యూనిటీలో మీరు పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి చాలా మామూలు నేను అడ్వైజ్ కానీ అసిస్ట్ చేయడం కానీ జరిగింది. మీరు చూస్తుంటే ఈ హోటల్ కృష్ణారెడ్డి గారు కానీ లేకపోతే మిగతావాళ్ళు కానీ వీళ్ళకన్నా నేను సీనియర్ కానీ ఎంగేజ్లోనే నేను ఇక్కడికి వచ్చాను. ఇండస్ట్రీస్ 24 ఉన్నప్పుడే ఇండస్ట్రీస్ నేను రావడం జరిగింది. 24 ఉన్నప్పుడు బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కట్టడం జరిగింది. సో ఇప్పుడు లీవింగ్ ఇండస్ట్రీస్లో ఏజ్లో నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు. లీవింగ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ ఒక టీజీ వెంకటేష్ వాడేది. మరి పాలిటిక్స్లో సమైక్యాంధ్రాన్ని కానీ రాయలసీమ హక్కులు కానీ కొద్దిగా అందరికీ సుపరిచితమైనాం. సమైక్యాంధ్ర అనేది సబ్జెక్టు తెర మీద నేనే తీసుకుని వచ్చాను. ఒక సబ్జెక్ట్, అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏం చెప్పదలుచుకున్నాకి 2019లో 2009 రోషా గారు సీఎంగా ఉన్నప్పుడు చిదంబరం గారు తెలంగాణ చేయాలని రాత్రి మిడ్నైట్ అనౌన్స్ చేశారు. అందరికీ చాలా మంది మన వాళ్ళందరికీ రోషా గారి మీద ఎమ్మెల్యేలందరికీ కోపం వచ్చింది. ఆయన చీఫ్ తీసుకుంటే ఆయన ఒప్పుకున్నారు. నేను పోయి రోషా గారిని అడిగాను, సార్ ఏమన్నా మీరు ఒప్పుకోరా? లేదు, నేను ఒప్పుకోలేదా. నేను మళ్ళీ ఎమ్మెల్యేని మినిస్టర్ని నేను తీసుకోపోతాను, ఢిల్లీకి తీసుకోపోయి నేను ఫైట్ చేస్తాను, తప్పకుండా ఫైట్ చేయి, నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఢిల్లీకి వెళ్ళటం, అందరితో కలవటం, తెలంగాణ ఇచ్చే ప్రక్రియని సస్య ప్రక్రియగా మార్చింది ఒక విద్యుత్ చెప్తాను. తర్వాత నేను తెలంగాణ మీద కోపం కాదు, తెలంగాణ మీద అభిమానంతో కలిసి ఉండాలన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే వాతావరణం కొన్ని స్టేట్స్ చిన్న చిన్నగానే ఉంటేనే డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పొరపాటు అవ్వి పనికిరాని సీఎం వచ్చాడంటే మొత్తం ఇది ఎవరైనా రాసుకునేదానికి అవకాశం. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటారు, పర్వాలేదు, బాగుంటుంది, ఇక్కడ డెవలప్ అవుతాం. పోటీ మీద ఆంధ్రాలో కూడా డెవలప్ అవుతాం. కానీ నాకు మాత్రం చాలా టైం, చాలా ఎనర్జీ నేను వేస్ట్ చేస్తాను.
ఆ వ్యాపారాలు నా ఇది ఆ పాయింట్లో ఆ బొమ్మలు పాల్గొంటుంటే ట్యాంక్ పండదు. నేను ఒక శ్రీనివాసన్ నా మిత్రుడిపై అక్కడ నిర్మాణం ఆ బొమ్మలు పాల్గొంటుంటే వేలాది మంది మీనింగ్ ఎవరు లేదు. మరి అటువంటి టైంలో ఆ పాల్గొట్టేది పోయి నిలబెట్టి ఆ కార్యక్రమాన్ని ముందుకు పోవడం జరిగింది. అలాంటి ఎనర్జీ మీరందరూ నాతో ఉన్నందుకు ఆ ఎనర్జీ నాకు వచ్చిందని తెలియజేస్తాను. అలాగే రాయలసీమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటాను, ఫైట్ చేస్తూనే ఉంటాను. బ్యాక్వర్డ్ ఏరియా కోసం సపరేట్ కావాలని కాదు, నిరంతరం నేను ఫైటర్గా కృషి చేస్తున్నాను హక్కుల కోసం. ఆయన ఉత్తరాంధ్ర ఉన్నాడు, నా పరిస్థితి ఏమైనా ఉత్తరాంధ్ర కోసం కూడా ఫైట్ చేస్తున్నాను. ఇక మినిస్టర్గా ఎమ్మెల్యేగా అక్కడ ఎదుర్కోవటం, మా ఫ్రాక్షన్స్ ఏరియాస్లో అందరితో ఎదుర్కోవటం, బీసీ లీడర్స్, ఫ్రాక్షనిస్టు, మర్డర్స్తో, మళ్ళీ సిపిఎం వాళ్ళు మర్డర్స్ అక్కడ ఎన్నో ఇండస్ట్రీస్లో మర్డర్స్ జరిగాయి వాళ్ళ నుంచి. అలాంటి వారితో అక్కడ ఉండే వాళ్ళతో పోరాడి బయటపడి ఇప్పుడు అందరితో నేను సెల్యూట్ చేయించుకుంటున్నా. ఆ ఏరియాలో ఎంత పెద్ద రెడ్డి గారైనా, ఎంత పెద్ద చౌదరి అయినా, ఎంత పెద్ద రాయలసీమ, దట్ ఈస్ అగైన్ ఐ సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ నాతో ఉన్నది తెలియదు. ఫైనల్గా మన కమ్యూనిటీలో సంస్థలు దెబ్బతింటున్నాయి. దాన్ని మళ్ళీ పగ్గాలు పెట్టుకొని వేలాది కోట్ల ఆస్తులు ఉన్నాయి. దాన్ని మళ్ళీ తీసుకొని వచ్చి మనం ముందుకు వెళ్తున్నాం. సీతమ్మ ట్రస్ట్ అనేది ఒకటి, తిరుపతి ఒకటి ఎగ్జాంపుల్. భరత్ గారు మన కలెక్టర్గా ఉన్నారు, వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. 100 కోట్ల ఆస్తుంది, కొద్ది తీసుకోగలము 40 ఎకరాలు, మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. ఇలాంటివి సుప్రీంకోర్టు డిసిషన్స్, హైకోర్టు డిసిషన్స్ మనకు ఫేవరబుల్ ఉన్నప్పుడు కొద్దిగా అధికారులను రిక్వెస్ట్ చేసుకుంటాను సహాయం చేయమని. వాళ్ళ చేతికి కూడా మట్టి అంటకుండా సహాయం చేస్తానని ఆశిస్తుంటాను. మరి అలాగే ఈ చోట్లంతా ప్రాబ్లం నాకు ఎప్పుడు భయం వేసుకుంటుంది. ఇప్పుడు భయపడిన కానీ దీని విషయంలో భయపడతాను. ఏం భయపడతానంటే ఫ్యూచర్ జనరేషన్స్లో ఎవడైనా ఒక విధవ ఆ సంస్థ ప్రెసిడెంట్గా ఉండి ఒక విధవ ఉన్నాడంటే మొత్తం ఆస్తి సర్వనాశనం. ఇప్పుడు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ తీసుకుంటున్నాను. ఆల్ ది టైం వెంకటేశ్వర నాట్ ఇదే. సో ఫ్యూచర్ జనరేషన్స్లో పొరపాటు అయితే 100 కొద్ది ఆస్తులు నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దానికి ఒక ఆర్బిట్రేషన్ ట్రస్ట్ అని శ్రీధర్ గారితో చాలా మంది మాట్లాడాము. ఆ సంస్థలు కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇస్తే ఆర్బిట్రేషన్ ట్రస్ట్ ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, వైస్ ఛాన్సలర్ వాళ్ళు దానికి పెట్టి ఆర్గనైజేషన్ రన్ చేస్తాము ఫ్యూచర్లో. నేను ఓన్లీ నా ఇన్వాల్వ్మెంట్ అంతా ఆ సంస్థను క్రియేట్ చేసేదానికి అని చెప్తూ వచ్చాను. సో ఈ విధంగా అది ఏమైనా మెటీరియలైజ్ అయితే ఫ్యూచర్ జనరేషన్కి ఇబ్బందులు లేకుండా ఉండేదానికి ఉంటుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు కూడా మద్దతు ఇవ్వడానికి తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నాకు వన్ ఆఫ్ ది రీజన్ ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా పిలవడం, మరి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా అది తీసుకోవడం, దానికి మంచిది స్టాండింగ్ కమిటీ మంచిది ఇచ్చారు. నాకు టూరిజం అంటే దేశంలో ఉండే టూరిజం వ్యవస్థ, మరి కల్చర్ మ్యూజియంస్ కానీ ఇంక్లూడింగ్ తాజ్మహల్ అవన్నీ దీని కింద మ్యూజియం వస్తాయి. మరి నేషనల్ హైవేస్, మరి సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్ అన్ని దేశంలోవి, షిప్పింగ్ దేశంలో ఉండే షిప్పింగ్ అంతా, రైల్వేకి ఒకటి సపరేట్ ఉన్నా మళ్ళీ దీనికి అసోసియేట్ చేశారు రైల్వేని. సో రైల్వేస్ ఇన్ని ఆర్గనైజేషన్స్కు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కమిటీ మాకు ఉండేది. ఆ కమిటీకి నన్ను చైర్మన్గా పెట్టారు. తప్పకుండా మన వాళ్ళు ఎక్కడైనా ఏదైనా కావాలంటే అసిస్టెన్స్
నేను దానికి సంబంధించినవి రేంజ్లు కూడా ఉండేవంతా మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను అసిస్ట్ చేసేదానికి ఎప్పుడు ముందు ఉంటారని మీకు తెలియజేస్తున్నాను. ఆర్డర్ ఎప్పుడైనా మీకు ఏ అవసరం ఉన్నా మీరు డెఫినెట్గా అప్రోచ్ కావచ్చు. నేను మీ బ్రదర్గా ఎప్పుడు మీకు సర్వీస్ చేసేదానికి సిద్ధంగా ఉంటానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మరి ఇంకా ఫైనల్గా మన వాళ్ళు దేశంలో విదేశాల్లో చాలా దగ్గర ఉన్నారు. కొత్తగా నాకు ఇష్యూస్ వస్తుండేది ఏమంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివింటారు మన అమ్మాయిలు, డాక్టర్లు చదివింటారు, ఇంజనీరింగ్ చదివింటారు, సైకిల్ రిక్షా ఆటో అని వెళ్ళిపోతారు. నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేది క్వశ్చన్ చేయరు. క్రిస్టియనో లేకపోతే ముస్లింలో పెళ్లి నీ దగ్గర జరుగుతుంటాయి. వాడు ఆ హ్యాబిట్స్ అలవాటు ఉండదు. మన వాళ్ళు వెజిటేరియన్స్, అక్కడ ఉండలేరు. మళ్ళీ 6 నెలల సంవత్సరం అయినాక వాపసు వస్తుంటారు. సో ఇవి కొద్దిగా ఎక్కువైతా ఉంది మన సమాజంలో. కొద్దిగా మన ఎల్డర్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇటువంటివి కంటిన్యూ కాకుండా మనం చూసుకుంటే మన జనరేషన్స్ కొద్దిగా ఇబ్బందులు పడకుండా ఉంటుంది. అది తల్లిదండ్రులు కూడా అది రెస్పాన్సిబిలిటీ పడుతుంది. ఇటీవల ఒకటి వచ్చింది, 40 కోట్ల రూపాయలు ఆస్తుంది మా కర్నూలు. ఒక అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేట్, మార్వాడి అమ్మాయి, మాకు అమ్మాయి, ఒకే బిడ్డ, ఒక ఆటో అని పెళ్లి చేసుకున్నాయి. అటువంటి పెళ్లి చేసుకుంటే అనే దానికి అబ్జెక్షన్ కాదు. ఆ ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నారనే దానికన్నా అబ్జెక్షన్. దే కాంట్ లీవ్ టుగెదర్. హ్యాబిట్స్ కానీ పద్ధతులు కానీ ఇవంతా ఫ్యామిలీలు కూలిపోయేదానికి ఎప్పుడవుతుంది అవకాశం. అమెరికాలో కూడా మన ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా గ్రాండ్గా పెడుతుంటారు మీటింగ్లు. ఎప్పుడు వెళ్ళినా 3000 మంది కలుస్తుంటారు. ఇలాంటి ఆర్గనైజేషన్స్ మనకు కొద్దిగా బాగున్నాయి. అలాగే గణేష్ గారు వారి మిత్రులంతా దుబాయ్లో ఉన్నారు. అలాగే సింగపూర్ పోతే సింగపూర్లో ఉంటారు మన వాళ్ళు, యూకే పోతే యూకే ఉంటారు. మన ఇంటికి వెళ్ళిపోయిన గణేష్ గారు అక్కడ బ్యాన్ ఉన్నా మన వాళ్ళంతా పిలిపించి మమ్మల్ని గౌరవించారు. ఇది ఆల్సో రన్ నెంబర్ ఆఫ్ ట్రస్ట్. మన వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తుంటారు. మన వాళ్ళు అందరికీ సహకరిస్తుంటారు. సో వీళ్ళకు కూడా దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరిపైన ఏ ఇబ్బందులు ఉన్నా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చారు. ఇంకెప్పుడైనా రీజన్గా చాలా సబ్జెక్ట్స్ మాట్లాడుకునేదానికి ఉంటుంది. మీరు ఏమైనా బిజినెస్ కానీ దీనికి ఏమన్నా కానీ మీకు ఏమైనా సలహాలు ఉంటే తప్పకుండా మీరు రావచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీకు బాంబేలో ఇసుక అమ్మేవాళ్ళు ఈరోజు మీరు చూస్తే పెద్ద మల్టీ బిలియనర్స్ ఇన్ బాంబే శాండ్ మట్టి అమ్ముకునేవాడు. మట్టి అంటే శాండ్ అక్కడ. ఎందుకంటే అక్కడ సముద్రం ఉంది కాబట్టి బిల్డింగ్లు కట్టాలా ఏం కట్టాలంటే వల్ల శాండ్ ఈజ్ బికేమ్ ఇంపార్టెంట్. ఏది ఉప్పు ఉండే శాండ్ కాదు, బయట నుంచి శాండ్ తీసుకోవాలి. ఆ మట్టి అమ్ముకున్న వాళ్ళు మల్టీ బిలియనర్స్. సో వ్యాపారంలో మనం సిగ్గుపడే పని లేదు. ఏది వ్యాపారం బాగుందంటే ఆ వ్యాపారాలు మనం చూసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు ఉండే వ్యాపారాల్లో మీరు వ్యాపారాలు చేసుకుంటూ భూమి బంగారం ఉన్నట్లు. ఆ భూమిని ఎప్పుడు వీలైనప్పుడంతా కొంటే ల్యాండ్ ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది, బిల్డింగ్ ఎప్పుడు డిప్రిషియేషన్ ఉంటుంది. మీరు 1 కోటి రూపాయలు కట్టి ఇల్లు కట్టాలనుకుంటే 10 లక్షల రూపాయలు ల్యాండ్ ఉందంటే ఆ 10 లక్షల రూపాయలు 1 కోటి రూపాయలు అవుతుంది. ఆ 1 కోటి రూపాయలు 95 లక్షలతో ఖర్చు పెట్టిన ఇల్లు 10 లక్షలు అయిపోతుంది. సో ల్యాండ్ మీద ఎప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వీలైనంత వరకు మీరు మన వాళ్ళకు ఈజియెస్ట్ వే టు హ్యావ్ అండ్ టు బి సెక్యూర్డ్ అది ముందు చూసుకుంటూ ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.